వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. నేనింతే రేపటి సంగతి రేపే చూద్దామంటున్న హాస్య నటి కోవై సరళ. తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన నటి కోవై సరళ. ఆమె వాయిస్, బాడీ లాంగ్వేజ్ లోని ప్రత్యేకతను ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి కోవై సరళ ఆలితో సరదాగా వేదిక ద్వారా తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. నేను పుట్టి పెరిగింది కోయంబత్తూరులో. మొదటి నుంచి కూడా నేను ఎంజీఆర్ అభిమానిని. ఆయన సినిమాలు చూస్తే నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడిందని ఆమె తెలిపారు. తెలుగులో నాకు ఇష్టమైన హాస్య నటులు ఆలి గారు, బ్రహ్మానందం గారు అంటూ తెలిపారు. నేను బ్రహ్మానందం గారు కలిసి ఒక 100 సినిమాల్లో నటించి ఉంటామని తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలుపుకొని 900 సినిమాలలో నటించానంటూ ఆమె తెలిపారు. ఇది నా ఒరిజినల్ వాయిస్, బాడీ లాంగ్వేజ్, ఇవి సినిమా కోసం తెచ్చిపెట్టుకున్నవి కాదు అంటూ తెలిపారు. నన్ను అందరూ ఎలా చూస్తున్నారో అదే నేను అని చెప్పారు. పెళ్లి చేసుకోకపోతే ఎలా అని, రేపటి రోజున ఎవరు చూస్తారని అంతా అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు ఎవరిని చూస్తారంటే గ్యారంటీ అనేది లేదు. పిల్లలు విదేశాలకు వెళ్లిపోయి భర్తను కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, జీవితంలో ఏం జరుగుతోంది, దేనికి భయపడాలి, నన్ను చూడడానికి ఎవరో రావాలని నేను కోరుకోను అంటున్నారు కోవై సరళ. నాపై నాకున్న నమ్మకంతోనే బ్రతికేస్తున్నాను. నా వల్ల వీలైనంత సాయం చేస్తాను. రేపటి సంగతి రేపటి ఆలోచన రేపే చూసుకుందామని ఆమె తెలిపారు.